సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కాంగ్రెస్ నాయకులు బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ కందూరి ఐలయ్య 8వ వార్డు కౌన్సిలర్ గూగురుతు రమేష్ 12వ వార్డు కౌన్సిలర్ నరసింహారెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆర్ఎన్ఆర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో జరిగిన అలజడి, బీఆర్ఎస్ మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకత వల్ల నిరసనలో భాగంగా జరిగిన పరిణామంలో శాంతి భద్రతలను కాపాడే విషయంలో పోలీసులు జోక్యం చేసుకోవడం, కొందరు బీఆర్ఎస్ పార్టీ వారిపై కేసులు నమోదు కావడం జరిగింది. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ మీద రుద్దడం భావ్యం కాదని, ఇటీవల కొందరు బీఆర్ఎస్ నేతలు అవాకులు చవాకులు మాట్లాడారని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆదేశానుసారం క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉన్నామని అన్నారు. ఇకనైనా బీఆర్ఎస్ పార్టీ వారు పద్ధతి మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ నరసింహారెడ్డి, 8వ వార్డు కౌన్సిలర్ గూగులోత్ రమేష్, ఎర్రవల్లి మాజీ ఎంపీటీసీ నర్సింహులు, జి స్వామి, కె స్వామి, శ్రీకాంత్, ప్రవీణ్, జిహెచ్ రమేష్, సి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మీ ఛానల్ ద్వారా ఒకటి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాపై అక్రమ కేసులు చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఆరోపించడం జరిగింది. మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా బీఆర్ఎస్ వాళ్ళు కార్నర్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆర్ఎన్ఆర్ కాలనీ వాళ్ళతో అక్కడ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో మాకు ప్యాకేజీలు రాక మేము గుట్టకోవలం చెట్టుకోవలమైన మమ్మల్ని తీసుకొచ్చి గజ్వేల్లో వేస్తే మమ్మల్ని ఎవరైనా చనిపోతే కూడా కాలేజీ తందుకు కూడా వైకుంఠ ధామాలు లేవు, ఏం లేవని చెప్పి వాళ్ళకి ప్యాకేజీ అందలని చెప్పి ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోపాదిక్తులయ్యారు, బాగా కోపాలకు వచ్చారు. మళ్ళా హరీష్ రావు గారు మళ్ళా ఎలక్షన్లకు ఓట్లకు ఏ ముఖం పెట్టుకొని వస్తుండు, మాకు ఓట్లేయమని ఏ ముఖం పెట్టుకొని వస్తుండో, మాకు అన్యాయం చేసిందని చెప్పి అక్కడ ఉన్న ఆర్ఎన్పి కాలనీ వాసులంతా కోపాదిక్తులై వాళ్ళ మీదకి పోవడం జరిగింది. పోయే క్రమంలో ఎవరికైనా బాధ ఉంటుంది, కడుపుకోతుంటుంది, ఆ స్థానంలో ఉంటే ఆ కడుపుకోత ఎట్లుంటుందని చెప్పి, ఆ బాధ ఎట్లుంటుందని చెప్పి తెలుస్తుంది. కానీ ఆ కోపాలకు వాళ్ళు పోతే బీఆర్ఎస్ నాయకులు వాళ్ళపై దౌర్జన్యంగా అనడం ఎంతవరకు సమంజస విషయమో మరొక్కసారి వాళ్ళ హృదయపూర్వకంగా ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆర్ఎన్ఆర్ కాలనీకి అన్యాయం చేసిర్రో వాళ్ళు కోపాలకు వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ నాయకులపై ఎందుకు చేస్తుర్రు? కాంగ్రెస్ నాయకులు అక్రమంగా కేసులు పెట్టిరని చెప్తున్నావు. ఎక్కడ పెట్టిరు అక్రమంగా కేసులు? ఎవరు పెట్టారు కాంగ్రెస్ నాయకులు మీపై? అనవసరంగా బురద జల్లడం ఎంతవరకు అది? ఇక్కడ ఉన్నటువంటి మా గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జి మా కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి గారు పెట్టారా నీపై? మా జిల్లా అధ్యక్షురాలు గారు ఆంశారెడ్డి గారు పెట్టిరా మీపై? లేక మాకు ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎండి కాలనీకి సంబంధించిన కౌన్సిలర్లు నర్సన్న కావచ్చు, ఇక్కడ రమేష్ అన్న కావచ్చు, లేకపోతే నేను కందూరైలే కావచ్చు, మీపై ఎక్కడైనా కాంగ్రెస్ నాయకులు మీపై కేసులు పెట్టారా? అనవసరంగా ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను వేరే రకంగా ఆలోచింపజేస్తూ ఇటువంటి మాటలు మానుకోవాలని చెప్తున్నా. చూపి వీళ్ళు ఏమన్నా కేసులు పెడితే ఒక దగ్గర చర్చకు రా, ఎక్కడో మీ ప్లేస్ చెప్పండి, మేము కూడా వస్తాం, మేము ఎక్కడ కేసులు పెట్టాం ప్రూఫ్ తీసుకురా, మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాం అంటే మీరే ఫేస్బుక్ సాక్షిగా హరీష్ రావును కూడా మీరే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఫేస్బుక్లో. ఇంతకుముందు కూడా హరీష్ రావు మంచోడు కాదని చెప్పి వ్యాఖ్యలు చేయడం మీ వంతే, మళ్ళా మంచోడు మీ వంతే, అవన్నీ ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర. కానీ ఈరోజు నీ నోరు ఎటు పడితే అటు మాట్లాడడానికి నోరుంది కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి ఇది పద్ధతి కాదని చెప్తున్నా. వెనుకడకు ఒక సామెత ఉంది, మొగన్ని కొట్టి మొరగపోయిందట. అన్ని శేషాలలో వేసి శేషలంగ పనులన్నీ వేసి నన్నే కొట్టినని చెప్పి మళ్ళా మొరగపోతే ప్రజలు ఏమనుకుంటారు? అటువంటి వ్యవహార శైలి నీ దగ్గర ఉందని చెప్పి నేను చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నారు? 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మేము అక్రమ కేసులు ఒక్కటి కూడా పెడితే బతకపోదని చెప్తున్నాం. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పాలనలో ఎన్ని అక్రమ కేసులు పెట్టిరో ఒక కమిటీ వేస్తామా? మేము సిద్ధంగా ఉంటాం. ఈ గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టిరో
నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్నారా? ఏ పోలీస్ స్టేషన్కి పోయినా ఎన్ని అక్రమ కేసులు పెట్టిరో చూపిస్తా నేను. కానీ ఇటువంటి తప్పుడు పనులు, తప్పుడు కేసులు చేసింది మీరు. ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీపై మీరు నిందలు మోపడం. అవును, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు చేసింది మంచి పాలన అని చెప్తున్నావు. బీఆర్ఎస్ పాలన మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్లలో ప్రజలనే ఉంటున్నాం, ప్రజా సంక్షేమం గురించే పోరాడుతున్నాం. ప్రజలకి ఏదైతే బాగుంటుందో వాళ్ళని ప్రజల్లో ఉండి మేము సేవ చేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల మీకు ప్రజలు పాలన ఇస్తే, పరిపాలించమని చెప్తే దళిత ముఖ్యమంత్రిని చేయలే ఎగ్గొట్టిరు. నిరుద్యోగ వృత్తి 3000 పాలని చెప్పి ఎగ్గొట్టిరు. ఇంకా పోతే 3 ఎకరాల జాగిస్తామని చెప్పి ఎగ్గొట్టిరు. ఇటువంటి ఎన్నో ఉన్నాయి ఎగ్గొట్టిన సందర్భాలు. మీరు చెప్పి చేస్తామని చెప్పి ఎగ్గొట్టిన ఎన్నో ఉన్నాయి. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో 2.5 సంవత్సరములనే ఇది చేయలేదు, అది చేయలేదు. అరే మీకు 10 సంవత్సరాల పరిపాలన ఇచ్చినప్పుడు మీతోటి మమ్మల్ని ఉరకబెడదామనంటే 10 సంవత్సరాల పాలనలో మాకు కూడా ప్రజలు 10 సంవత్సరాలు ఇచ్చినాక మీకంటే ఎక్కువ చేస్తాం. ఈ 2.5 సంవత్సరాలనే మీరు అన్ని పథకాలు ఎగ్గొడితే ఈ 2.5 సంవత్సరాలనే మేము చేసినటువంటి పథకాలు ఏనాడైతే రేవంత్ రెడ్డి గారు ఏమైతే చెప్పిండో అవి నెరవేర్చుకుంటూ వస్తుండో ఒకటి. మా నరసారెడ్డి గారి ఆధ్వర్యంలో, మా జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో మేమందరం కార్యకర్తలం, అందరం లీడర్లము ముందుండి ప్రజలకు సేవ చేస్తున్నాం. 6 గ్యారెంటీలలో రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మిలో భాగంగా, పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు తీసుకొచ్చిండు. అలాగే సన్నబియ్యం అప్పుడు హామీలో లేకుండా సన్నబియ్యం ఇస్తుండు. రేషన్ కార్డులో ఇంత 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు లేకుండా కొత్త రేషన్ కార్డులు ఇస్తుండు. అలాగే ఒక విద్యుత్ 200 యూనిట్ల కరెంటు పేద ప్రజలకు ఎంతో న్యాయం జరుగుతుంది. విద్యుత్ ఇస్తుండు, 200 యూనిట్ల విద్యుత్ ఇస్తుండు. 2 లక్షల రుణమాఫీ చేసిండు ఒక్కసారే. అటువంటి ఇవన్నీ ఈ 2.5 సంవత్సరాలనే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకుపోయి మేము సక్సెస్ఫుల్ అయితే మీకు ఓరోబుద్ధి కాక